ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. దేశంలో సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దేనన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆగ్రహం. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీయాల్సి ఉంటుంది. భూ, ఇసుక, బియ్యం మాఫియాలను నిర్మూలిస్తామన్న చంద్రబాబు. ధ్వంసమైన వ్యవస్థలను గాడిన పెడుతున్నామన్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇవాళ బీజేపీ ఛార్జ్షీట్. జిల్లా, నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజల ముందు ఉంచుతామన్న కిషన్ రెడ్డి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న జనం. విశాఖ ఆర్టీసీ బస్సులో మహిళలపై ద్రవణం చల్లిన వ్యక్తి కోసం గాలింపు. ఘటనపై పోలీస్ కమిషనర్ సీరియస్. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించేది లేదన్న సిపి. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ లంగర్ హౌస్లో హిట్ అండ్ రన్. ఆటో, బైకును ఢీకొట్టిన కారు. దంపతులు మృతి. మరో 4గురికి తీవ్ర గాయాలు. మద్యం సేవించి కారు నడిపిన పవన్ అనే వ్యక్తి. తమిళనాడులో తీరం దాటిన పెంజల్. నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతోందని ఐఎండీ ప్రకటన. బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వెల్లడి. పెంజల్ తుపాన్ ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతంలో ఎగసిపడుతున్న అలలు. కోతకు గురైన కాకినాడ బీచ్ రోడ్. పలు ఇళ్లు, తీరంలోనే మత్స్యకారుల బోట్లు. పెంజల్ తుపాన్ ప్రభావంతో పుదుచ్చేరిలో భారీ వర్షం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న లోతట్టు ప్రజలు. రెయిన్బో నగర్లో వరద నీరు ఉధృతి. తుపాన్ తీరం దాటడంతో ఎగసిపడుతున్న సముద్రపు అలలు. మహాబలిపురంలో బలమైన ఈదురుగాలులు. తమిళనాడులోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. కేరళలో తుపాన్ ప్రభావం. అల్లకల్లోలంగా మారిన కోవలం బీచ్. సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ. కొమురం భీం జిల్లాలో పులుల సంచారం కలకలం. సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పాగా. మరో లేగదూడను చంపి ఎద్దుపై దాడి. పులి జాడ కోసం 10 ప్రత్యేక టీములు ఏర్పాటు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో వన్యప్రాణుల కలకలం. ఇప్పటికే ఎలుగుబంట్ల భయంతో వణుకుతున్న ఉద్యానం వాసులు. దర్యాప్తు చేస్తున్న వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో బస్సు బోల్తా. రైల్వే బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పిన వాహనం. బెంగళూరు నుంచి కనిగిరికి వెళ్తుండగా ఘటన. 20 మందికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు.